సరస్వతి జన్మ శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవతం నుండి ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాలు ఈ భాగవతంలో 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 93 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజును 94వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షికి నమస్కారం చేసుకున్నాం. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. సూతులు వారు చెప్తున్నారు శౌనకాది మహాములతోటి, ఓ శౌనక మహర్షి, నువ్వు భగవద్భక్తుల అందరిలోకి కూడాను ఉత్తముడి. అసలు భగవద్భక్తులంటేనే భగవంతుడి కన్నా గొప్పవాళ్ళని వైష్ణవులు నమ్ముతారు. అందుకోసమే కదా ముందు ద్వాదశాల్వారుల్ని సేవించి ఆ తర్వాత, అంటే భగవద్భక్తుల్లో ఉత్తములు ఈ కలియుగంలో 12 మంది ఆళ్వారు, వాళ్ళని సేవించిన తర్వాతనే భగవంతుడిని సేవించమని చెప్తారు కదా. మనం గోదా కథలోను ధనుర్మాస వ్రతంలోను చెప్పుకుంటాం కదా. భగవద్భక్తుల్లో ఉత్తమోత్తమైన వాడివి నువ్వు శౌనక మహర్షి. పరీక్షణ్ మహారాజు ఇలా ప్రశ్నించిన తర్వాత శ్రీశుకుల వారు కృష్ణుడి యొక్క పవిత్ర లీలలను మాటి మాటికి స్మరించడం వల్ల అతని ఇంద్రియాలు అంతర్ముఖాలైపోయినాయి. కృష్ణుడి యొక్క భావ పరంపరలో లీనమైపోయాయి. ఆ తర్వాత అతి కష్టం మీద మహర్షి మెల్లమెల్లగా సమాధి స్థితి నుండి బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజుతోటి, పరీక్షణ్ మహారాజా, సాధు పృష్టం మహాభాగా త్వయా భాగవతోత్తమా యన్నూతనయసీస్య శృణ్వన్నపి కథాం ముహు. నువ్వు ఎవరు? పరీక్షణ్ మహారాజుని అంటున్నాడు శుకుడు. నువ్వు కూడా భగవద్భక్తుల్లో మేలు బందివయ్యా, ఎంతో అదృష్టవంతుడివి. హరికథల్ని పదే పదే వింటున్నా కూడా నీకు తనివి తీరటం లేదయ్యా, ఇంకా చెప్పమని అడుగుతున్నావు నన్ను. వాటిని ఎన్నిసార్లు ఎంతగా విన్నా కూడా అవి కొత్తగానే కనిపిస్తాయి సుమా. సతామయం సారభృతాం నిసర్గో యదర్థవాణి శృతి చేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రియా విటానామివ సాధువార్త. సత్పురుషులుట శ్రీహరి కథల్ని ఎలా వింటారంటే, కాముకులు ఏ విధంగా స్త్రీల యొక్క మాటలను, స్త్రీల యొక్క వర్ణనలు వింటూ ఉంటారో అట్లా వింటారట సాధు పురుషులు. సత్పురుషులు అంటే అది. భక్తులంటే ఎవరంటే అలా వినేవాళ్ళు. శ్రీహరికి సంబంధించిన కథలను వింటూ కీర్తిస్తూ మనస్సులో ధ్యానిస్తూ నిరంతరం నిత్యనూతనంగా అనుభవిస్తూ. నువ్వు గురుచరిత్ర కొన్ని 100 సార్లు చదివి ఉంటావు కదా, అది ఎప్పుడు నిత్యనూతనంగానే కనపడుతుంది, మళ్ళీ మనకు చివరికి ఇంపుగానే కనపడుతుంది కదా. అదేవిధంగా రామాయణం, భారతం, భాగవతం కొందరు మహానుభావులు హరికథలుగా కొన్ని 100 సార్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. భారతాన్ని ఎంత గొప్ప పండితులు ఉన్నారో మన దేశంలో. అలా నిత్యనూతనంగా అనుభవిస్తుంటేనే కదా వాడు చెప్పగలరు కదా. అటువంటి వాడివయ్యా నువ్వు. నీకు ఎంత విన్నా కూడా తనివి తీరటం లేదు. పరీక్షణ్ మహారాజా, నువ్వు ఒక విషయం అడిగావు, ఆ విషయాన్ని వివరించి చెప్తాను అన్నాడు. రేపు మనం వివరంగా తెలుసుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. చేకూరా.